అందరికీ నమస్కారం అండి. ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. అందంగా, ఆరోగ్యంగా, యవ్వనంగా జీవించినంత కాలం మరొకరి మీద ఆధారపడకుండా బ్రతకాలి అని. మరి ఇది అందరికీ సాధ్యం కాదు. ఎందుకు అంటే మన జీవన విధానం. ఫస్ట్ అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. సాధారణంగా మనం 4 జనరేషన్‌లు చూస్తుంటాం. తాతలు, తండ్రులు, పిల్లలు, వారి పిల్లలు. మరి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్‌లోనే బీపీలు, షుగర్‌లు, గుండె సంబంధిత సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఊబకాయం, ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం, హార్మోన్స్ డిస్టర్బెన్స్ చిన్న ఏజ్‌లోనే అంటే ఇవన్నీ చీటికి మాటికి హాస్పిటల్‌కి తిరగడం, ఇటువంటివన్నీ చిన్న ఏజ్‌లోనే మనం గమనిస్తున్నాం. అంటే 20, 25 ఇటువంటివి వచ్చేయడం మనం చూస్తున్నాం. మరి మన తల్లిదండ్రులు లాంటి వారికి ఒక 50, 60 ఏళ్ళకొస్తే, మన తాతలు లాంటి వారిని తీసుకుంటే ఒక 80, 90 ఏళ్ళకి వస్తే, ఈ రోజుల్లో చిన్న ఏజ్‌లోనే బీపీలు, చిన్న ఏజ్‌లోనే షుగర్‌లు, ఒబెసిటీ ఇవన్నీ ఎందుకొస్తున్నాయా అని అందరిలోనూ ఒక ఆలోచన, సందేహాలు ఉంటాయి. మరి ఇవన్నిటికి చెక్ పెట్టడానికి అమెరికా వారు ఒక చక్కని పరిశోధన చేశారు. అమెరికా వారు ఫేమస్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ వారు వీరు 20, 25 పరిశోధన చేసి ఈ మధ్య 2022లో ఈ పరిశోధన రిలీజ్ చేశారంట. ఈ పరిశోధన ఎలా సాగింది? దీని యొక్క సారాంశం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళు ఏం చేశారంటే 14,500 మంది ఆడవారిని తీసుకొని వీళ్ళు చిన్నప్పుడు ఏం తిన్నారు? చిన్నప్పటి నుంచి ఏం తిన్నారు? యంగ్ ఏజ్‌లో ఏం తిన్నారు? పెళ్ళిళ్ళయ్యి గర్భం వచ్చిన తర్వాత ఏం తిన్నారు? అన్నది నోట్ చేసుకొని అంటే వీళ్ళ ఆహారపు అలవాట్లు, జీవన విధానం ఎలా ఉందని నోట్ చేసుకున్నారంట. ఈ 14,500 మంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళయినాయి, పిల్లలు పుట్టారంట. మరి ఈ 14,500 మంది అమ్మాయిలకి ఎంతమంది పిల్లలు పుట్టారంటే 19,958 మంది పిల్లలు పుట్టారంట. వీళ్ళతో పాటు వీళ్ళకి పుట్టిన బిడ్డల పైన ఈ తల్లి తిన్న ఫుడ్డు ప్రభావం ఎలా ఉంటుందని ఈ బిడ్డలను కూడా పరిశోధన చేశారంట. అంటే ఈ 19,958 మంది పిల్లలు పుట్టారు కదా! వీళ్ళని 7 సంవత్సరాల వయసు నుండి 17 సంవత్సరాల లోపు వరకు 17 సంవత్సరాల లోపు వయసు వరకు పరిశోధన చేశారంట. స్టడీ చేశారంట. అంటే చిన్నప్పటి నుంచి పరిశోధన చేస్తున్నారు. కానీ ఈ 7 సంవత్సరాల నుంచి 17 లోపు ఈ 19,958 మంది పిల్లల మీద ఇన్నేళ్ల పాటు పరిశోధన చేస్తే ఈ 7-17 లోపే చేస్తే ఆ ఏజ్‌లోనే ఎటువంటి జబ్బులొచ్చే రిస్క్ పెరిగిందని వీళ్ళు వాళ్ళ పరిశోధనలో నిరూపించారు. అవేమిటంటే ఈ పిల్లల్లో ఒబెసిటీ వచ్చే ఛాన్స్ 26% ఉంది. అంటే ఆల్రెడీ కొంతమంది పిల్లల్లో వచ్చేసింది. అది ఎలా అంటే ఆ పిల్లల జీన్స్‌ని బట్టి, ఆ పిల్లల్లో ఉండే ఫ్యాట్ సెల్స్ కౌంటింగ్‌ని బట్టి, చేంజెస్‌ని బట్టి, ఆ ఫ్యాట్ సెల్స్ సైజ్‌ని బట్టి వీళ్ళు గమనించారంట. అంటే తల్లి తిన్న ఆహారాన్ని బట్టి ఈ పిల్లలందరిలో ఒబెసిటీ వచ్చే రిస్క్ 26% పెరిగిందని వీళ్ళు నిరూపించారు. ఇంకో విషయం ఏమిటంటే షుగర్ వ్యాధి. ఈ షుగర్ అనేది ఒకప్పట్లో 70, 80 ఏళ్ళకొస్తే మరి ఈ రోజుల్లో 20, 25 ఏళ్ళకే వచ్చేస్తుంది. అంటే ఏజ్‌తో సంబంధం లేకుంటే రోగాలొచ్చేస్తున్నాయి. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి బీపీలు, షుగర్‌లు, ఒబెసిటీ అనేది అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువుంది అనేసి ఇదివరకే ఒక సర్వే చెప్పింది. అంటే మనం చూసుకుంటే కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా సన్నగా, నాజూగ్గా కనిపించరండి. ఒక 80% అందరూ బొద్దుగా లావుగున్నోళ్ళే కనిపిస్తారు చూడండి. ఈ చిన్న ఏజ్‌లోనే షుగర్ రావడానికి గల కారణం ఏంటి? ఈ తల్లి తీసుకున్న ఫుడ్ ప్రభావం పిల్లల మీద ఎలా చూపించిందని ఈ 19,958 మంది పిల్లల మీద పరిశోధన చేస్తే తేలిందేమిటంటే, ఈ పిల్లల్లో 28% షుగర్ వ్యాధి వచ్చే రిస్క్ డెవలప్ అయిపోయిందని వీళ్ళ పరిశోధనలో రుజువు చేశారు. అంటే వీళ్ళకి 17 సంవత్సరాల వయసులోపే 28% షుగర్ వ్యాధి వచ్చేసిందని వీళ్ళు తేల్చేశారు. అంటే చూడండి తల్లి తీసుకున్న ఫుడ్ ప్రభావం పిల్లల మీద ఎలాంటి బ్యాడ్ ఫౌండేషన్ ఏస్తుందో. మరి ఈ రోజుల్లో చిన్న ఏజ్‌లోనే అంటే 25, 30 ఏళ్ళకే గుండె జబ్బులతో చనిపోతున్నారు. మరి ఇంత చిన్న ఏజ్‌లోనే ఈ గుండె సంబంధిత సమస్యలు రావడానికి గల కారణం వీరిని కన్న తల్లి తీసుకున్న ఫుడ్ ప్రభావం వీళ్ళ మీద ఇలా పడుతుంది అని వీళ్ళ పరిశోధనలో రుజువు చేశారు. మరి అది ఎంత పర్సెంటేజ్ అంటే ఈ 17 ఏళ్ల వయసులోపు పిల్లలకి ఈ 19,958 మంది పిల్లలకి చేశారు కదా! వాళ్ళలో 12% పిల్లలకి ఈ గుండె జబ్బులొచ్చే రిస్క్ పెరిగింది ఆ 17 ఏళ్ల లోపే అని వీళ్ళ పరిశోధనలో స్పష్టం చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పిల్లలందరికీ ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ అంటే ఈ ప్రాసెస్ చేసినవి ఉంటాయి కదా! వేపినవి, దేవినవి, స్టోర్ చేసినవి, ప్యాకెట్ ఫుడ్స్, నిల్వ చేసినవి, ఈ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా!
ఇటువంటివి మాత్రమే ఎక్కువగా తినాలని కోరిక వీళ్ళలో ఉందంట. ఏంటి వీళ్ళలో ఉందా, ఇలా ఉంది కోరిక అని వీళ్ళు గమనించి వాళ్ళ తల్లులు ఏం తిన్నారో రాసి పెట్టుకున్నారు కదా, నోట్ చేసి పెట్టుకున్నారు కదా. అవి చూస్తే వాళ్ళ తల్లులు కూడా అవే ఎక్కువగా ఇష్టపడి తిన్నారంట. అంటే వాళ్ళ చిన్నతనంలోన ప్రెగ్నెంట్ అయినప్పుడు, పెద్దగయినాం గానీ వాళ్ళ చిన్నతనం నుంచి అటువంటి ఫుడ్సే ఎక్కువగా ఇష్టపడి తిన్నారంట. అంటే చూడండి, మనం ఏం పాడు పనులు చేస్తామో, ఎలాంటి ఆహారాలు తింటామో అవే కోరికలు పిల్లలకు కూడా వస్తున్నాయి. అంటే చూడండి, మన బ్యాడ్ జీన్స్ ఎఫెక్ట్ అంటే తల్లి తీసుకున్న ఆహారపు అలవాట్ల వలన ఈ పిల్లల భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో. మరి వీళ్ళకి పండ్లు, కూరగాయలు, విత్తనాలు, మొలకలని పెట్టామనుకోండి, వాళ్ళు చూసి చిచి ఇదేం ఫుడ్డు, వాటిని చూసిన వామిటింగ్ వస్తుంది, అలర్జీ వస్తుంది, ఇవి మాకు పడవు, గిట్టవు అని అంటారు. అంటే అలాంటి ఫీలింగ్స్ వాళ్ళలో డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈ తల్లి తీసుకున్న ఆహారం వలన పిల్లల్లో ఇటువంటి జీన్స్ ఏర్పడుతున్నాయి అని వీళ్ళ పరిశోధనలో ఇదొకటి తేలింది. ఇంకొకటి వీళ్ళ పరిశోధనలో తేలిన ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే, పాపం ఈ పిల్లలు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారంట. అంటే సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం, కాన్సంట్రేషన్ చేయలేకపోవడం, సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఈ ఫోకస్ దెబ్బతినడం, ఇంకా ఈ మెంటల్ ఇరిటేషన్స్ ఇటువంటివన్నీ బాగా ఎక్కువ ఉంటున్నాయంట. ఈ చిన్న ఏజ్ లోనే ఇలా ఉండడానికి గల కారణం ఈ తల్లి తీసుకున్న ఆహారం. ప్రెగ్నెంట్‌కి ముందు గాని, ప్రెగ్నెన్సీ సమయంలో కానీ తల్లి తీసుకున్న ఆహారాన్ని బట్టి కొన్ని హెల్ప్‌ఫుల్ హార్మోన్స్ సరిగ్గా పని చేయక ఈ పిల్లల్లో ఈ మార్పులు రావడానికి కారణం అవుతుంది. అంటే తల్లి తీసుకున్న బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్ ఈ పిల్లల్లో ఇలాంటి మార్పులు రావడానికి కారణమవుతుందని వీళ్ళ పరిశోధనలో రుజువు చేశారు. మరి ఇటువంటి పరిశోధనలు ఎలా చేస్తారు? మంచి ఆహారాలు తీసుకున్న లేడీస్‌కి, వారు గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్న ఆ గర్భవతులకి, వారి పిల్లలకి, వారికి పుట్టిన పిల్లలకి, పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఎలా ఉన్నారని కంపేర్ చేసి స్టడీ చేసినప్పుడు ఇటువంటివన్నీ క్లియర్‌గా తెలుస్తాయి. ఆ పిల్లలు అలా స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఉండడం, యాక్టివ్‌గా, హెల్తీగా ఉండడం, వారి జీన్స్‌లో ఈ బీపీలు, షుగర్‌లు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ ఇవేవి లేకుండా ఉండడం, ఇవన్నీ వీళ్ళు ఇలాంటి పరిశోధనలు చేసినప్పుడు క్లియర్‌గా తెలుస్తాయన్నమాట. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ఈ 19,958 మంది పిల్లలకి తీసుకున్నారు కదా. వీళ్ళకి ఈ 17 ఏళ్లకే వీళ్ళ సెల్యులార్ ఏజ్ అంటే బయోలాజికల్ ఏజ్ 30, 40 ఏళ్ళలాగా అయిపోయిందంట. అంటే ఈ 17 ఏళ్ల వయసు పిల్లలకి వీళ్ళ వీళ్ళ బయోలాజికల్ ఏజ్ అనేది 30, 40 ఏళ్ల ఏజ్ లాగా మారిపోయిందంట. మరి దీనికి గల కారణం ఈ తల్లి తీసుకున్న ఆహారం. ప్రెగ్నెంట్‌కి ముందు గాని, ప్రెగ్నెన్సీ సమయంలో గాని ఈ తల్లి తీసుకున్న ఆహారం వలన ఆ తల్లి ఏం తింటదో మళ్ళీ పిల్లలకు కూడా అదే పెడతది కాబట్టి, ఈ వీళ్ళు తీసుకున్న ఆహారం వలన ఆ మార్పుకి కారణమవుతుంది అని వీళ్ళ పరిశోధనలో తేల్చి చెప్పేశారు. మరి మనం తీసుకున్న ఆహారం వలన మన ఆయుష్ కూడా సగానికి పడిపోయింది. మన ఫుడ్ ప్రభావం అనేది మన మీదే కాకుండా మన బిడ్డల భవిష్యత్తు మీద కూడా ఆధారపడి ఉంది అని ఇలాంటివన్నీ స్టడీస్ చేసి నిరూపిస్తున్నారు, మనకు అందిస్తున్నారు. కాబట్టి అమ్మాయిలు, అమ్మలు ఇప్పటికైనా గ్రహించండి. ఒక మంచి ఆరోగ్యకరమైన బిడ్డలను కానీ, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం, బాధ్యత ఒక అమ్మాయికి మాత్రమే ఉంది కాబట్టి గ్రహించండి. ఏ అమ్మాయి, ఏ ఆడపిల్లలు కూడా, ఏ తల్లి కూడా కోరుకోదు నా బిడ్డలు అనారోగ్యకరంగా ఉండాలి అని. బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. కాబట్టి కోరుకోవడం కాదు, ఆచరించండి. మరి నేను ఈ న్యాచురోపతి విధానం ఫాలో అయినప్పటి నుంచి కూడా చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు తెలిసినప్పటి నుంచి కూడా నేను చాలా మందికి చెప్తున్నాను. మంచిగా మంచినీళ్ళు ఎక్కువ తాగండి. అసలు మనం ఫస్ట్ స్టార్ట్ చేసేదే మంచినీళ్ళతోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఖర్చు లేనిది లాభాలను ఎక్కువిచ్చేది. కాబట్టి మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. మంచి ఆహారాలు తినండి, లిమిట్‌గా ఉండాలి అనేసి చాలా మందికి చెప్తే కొంతమంది మొండోళ్ళు వాదిస్తూ ఉంటారు. ఏంటి ఉన్నంత వరకి వచ్చామా, తిన్నామా, ఎంజాయ్ చేశామా, సచ్చామా అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళకి వదిలిపెట్టేసేయాలి. ఇంకా నా కాన్సెప్ట్, నా వీడియోల కాన్సెప్ట్ కూడా తెలిసి ఎంతమంది సైడ్ అయిపోయినోళ్ళు ఉన్నారో అండి. నష్టం నాకు కాదు కదా, ప్రాబ్లమ్ లేదు. అంటే నేను ఒక 60, 70% ఫాలో అయితేనే నాకు ఈ డిఫరెన్స్ తెలిసింది. అప్పుడెలా ఉన్నాను, ఇప్పుడెలా ఉన్నాను. బాబు కడుపులో ఉన్నప్పుడు 80, 90% దాకా ఫాలో అయ్యేదాన్నండి. కానీ ఆ తర్వాత బాబు పుట్టాడు, ఫీడింగ్ ఆపేసిన తర్వాత మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ ఒక 40, 50%కి వచ్చేసాను. కానీ మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత ఏదన్నా ఆచరించి, అనుభవించి చెప్పాలి కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు 70, 80% ఫాలో అవుతున్నాను. ఇలా ఫాలో అవుతాను. అసలు నైట్ కూడా నాకు సరిగ్గా నిద్ర ఉండదు. నాకు పిల్లల వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నిద్ర ఉండదు. పొద్దంతా పని చేస్తాను, వీడియోలు చేస్తాను. కానీ అసలు ఎంత యాక్టివ్‌గా ఉంటానంటే
అదే ఒక ఒక మంచి అలవాట్లను ఫాలో అయితే ఆహ్, ఆ అనుభవం ఏంటో ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒకటండి, చెడు ఆకర్షించినంత ఫాస్ట్‌గా మంచి ఆకర్షించదు. ఎందుకంటే ఇక్కడ బజ్జీలు, బోండాలు, సమోసాలు, బిర్యానీలు పెట్టాము. ఇక్కడ మొలకలు, పండ్లు, కూరగాయలు పెట్టామనుకోండి. ఏవి మంచిదంటారు? 100% ఇవే మంచివంటారు. కానీ తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటారు? ఇవే తీసుకుంటారు. ఎందుకంటే అవంతగా ఆకర్షించబడతాయి. అంటే మ రుచులు, వాసనలు అలా ఆకర్షిస్తది. చెడు అనేది అలాగే ఆకర్షిస్తది. కానీ ఇది ఎక్కడికి తీసుకెళ్తది? ఇటువంటి ఆహారాలే అనేవి అనారోగ్యం పాలు చేస్తాయి. మరి ఇటువంటి ఆహారాలు ఆకర్షించబడవు. కానీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మంచి వైపు చెడు ఏది, మంచి ఏది తెలుసుకొని ఆచరణలో పెట్టాలి. మనం మాట్లాడుకోవడం కాదు, ఆచరిస్తేనే వాటి యొక్క అనుభవం ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మారాల్సింది ఆడవాళ్ళు, అమ్మాయిలు, తల్లులు మీరే మారాలి. మీరే ఫస్ట్ గ్రహించాలి. అసలు కుటుంబాన్ని మార్చుకోవాలన్నా, పిల్లల్ని మార్చుకోవాలన్నా, భర్తని ఎవరిని మార్చుకోవాలన్నా ఫస్టు అమ్మాయి నుంచే స్టార్ట్ అవ్వాలి. తల్లి నుంచి, ఒక అమ్మ నుంచే స్టార్ట్ అవ్వాలి. నేను నేను మారాను. నా పిల్లలు అసలు నా పిల్లల్ని మార్చుకున్నాను. నా భర్త మమ్మల్ని చూసి ఫాలో అవుతారు. అంటే చూడండి, నేను ఫాలో అయ్యాను కాబట్టి మా పిల్లలు వాళ్ళకి ఎప్పుడైనా ఆప్షన్స్ ఇస్తాను నేను అప్పుడప్పుడు. చపాతీ కావాలా? మొలకలు కావాలా? అంటే చిన్న బాబు 2.5 సంవత్సరాలు నా కొడుకు, వాడు కూడా మొలకలే అంటాడు. మా చిన్న పాప అయితే ఏడుస్తది. నాకు మొలకలు కావాలి మమ్మీ, నాకు చపాతీ వద్దని ఏడుస్తది. ఎప్పుడో లేని రోజు ఆమెకి బుజ్జగించో, బతిమాలో తినిపిస్తాను నేను, ఇంక ఈరోజు తినమ్మా అని. అంటే చూడండి, అంటే మనం ఒక మంచి వేలో వెళ్తే మన వెనక మన ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు వస్తారు. కాబట్టి గ్రహించండి. మీరు ఫస్ట్ మారితే, ఆడవాళ్ళు మారితే మన వెనక మన పిల్లలు, మన భర్త మారే ఛాన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఆచరించాలి. ఆచరించి అనుభవిస్తేనే మనం చెప్పగలుగుతాం వాళ్ళకి. డబ్బు కంటే విలువైనది, డబ్బుతో కొనలేనిది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం ఒకసారి పాడయ్యిందంటే హాస్పిటల్‌కి వెళ్తే ఎంత ఖర్చు చేయాలి? మనం ఎంత కష్టపడాలి? కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని మీరందరూ తెలుసుకోవాలన్నదే నా మనవి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ సెలవు. నమస్కారం.